లేదు ఇప్పుడే నేను ఇంకా మూవీకి వెళ్తున్నాను, ఇంకా చూడలేదు. రొమాంటిక్ హ్యాండ్సమ్ బాగుంది. సో ఎక్సైటెడ్ టు సీ మూవీ అనమాట. అది చూసి వచ్చాక నేను ఎట్లుందో నేను చెప్పేస్తాను. బ్రో ఓకేగా అనిపించింది బ్రో. సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి అంత అనిపించలేదు బ్రో. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఓకేగా అనిపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించే ఫస్ట్ నేను వచ్చాను. అనిరుద్ధ్ మ్యూజిక్ లేదు. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఓవరాల్ 5 మినిట్స్ ఉంటుందేమో. మూవీలో వచ్చేసి 5 to 7 మినిట్స్ ఉంటుందేమో మేబీ. హీరోయిన్కి ఏం క్యారెక్టర్ లేదు. ఓవరాల్గా వచ్చి విలన్ బాగా చేశాడు బ్రో, కొత్త విలను. విజయ్ దేవరకొండ బాగా చేశాడు. వాళ్ళన్న క్యారెక్టర్ సత్యదేవ్ చాలా బాగా చేశాడు. వీళ్ళు ముగ్గురిది ఓకే బ్రో, జస్ట్ ఓకేగా అనిపించింది సినిమా అయితే. అనవసరం బ్రో, అసలు ఆ క్యారెక్టర్ ఏం లేదు. తనకు ఒక పాట ఇచ్చారు, మామూలుగా ఆడియోలో ఒక పాట రిలీజ్ చేశారు కానీ ఆ పాట కూడా లేదు బ్రో సినిమాలో. తీసుకున్నాడు కానీ ఏం చేస్తాడు తీసుకుని. ఏమో మరి బ్రో, లేదేమో అనిపిస్తుంది నాకు కూడా. లేదు కానీ దేవరకొండ యాక్టింగ్ అయితే బాగుంది బ్రో. డైరెక్టర్ ఏదో తీద్దాం అనుకున్నాడు కానీ తీలేపోయాడు బ్రో. ఓకేగా చేశాడు. ఫస్ట్ కంబ్యాక్ లేదు బ్రో. పార్ట్ 2 అదేంటిది కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టి లాస్ట్కి పెట్టాడు. ఏమన్నా పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, బట్ స్టోరీ ఏం లేదు బ్రో. ముందల వాళ్ళని ఒక తెగ ఉంటుంది, దాన్ని కాపాడటానికి వీళ్ళ అన్నయ్య ప్రయత్నిస్తూ ఉంటాడు, చనిపోయాడు. జస్ట్ మళ్ళీ వీళ్ళ అన్నయ్య తమ్ముడు ఆ తెగని కాపాడటానికి ఇది ఉంటుంది బ్రో. లేకపోతే యావరేజ్ బ్రో, జస్ట్ యావరేజ్. నేను చెప్పలేను. బాగుంది, కొంచెం లాగ్ అనిపించింది. మిగతా అంతా చాలా బాగుంది. ఎక్కడ లాగ్ ఉంది? అక్కడ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం లేదు. పార్ట్ 2 కి నీడ్ ఇచ్చారా? పార్ట్ 2 అని అర్థం కాలేదు. పార్ట్ 2 ఉందంటే కదా, దాన్ని నీడ్ ఇచ్చారా? ఇంతకుముందు మూవీస్ కన్నా చాలా యూనిక్ కాన్సెప్ట్ వచ్చారు, చాలా బాగుంది. ఎలా ఉంది కింగ్డమ్ సినిమా? ఎలా ఉందంటే ఈ టైప్ ఆఫ్ ఏం లేదనమాట. దే ఆర్ ఫీలింగ్ ఎ గుడ్ స్టోరీ నమ్ముకున్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారు చెప్పారనమాట ఏంటంటే ఇది నా సినిమాను, సత్యదేవ్ గారిదో భాగ్యశ్రీ గారిదో ఆర్టిస్టులో కాదనమాట. గౌతమ్ తిల్లూరి గారు డైరెక్టర్ నమ్మి ఒక ప్రొడ్యూసర్ అనేది ఎలా పెట్టాడంటే ఒక నమ్మి పెట్టాడనమాట. సినిమా నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా కోరుకుంటారంటే మనకి అంటే విజయ్ దేవరకొండ గారు కదా ఓల్డ్ ఉంటుందేమో, ఆ టైప్ ఆఫ్ బెడ్రూమ్స్ సంథింగ్ ఏముంటుందో, విత్ ఫ్యామిలీ వెళ్ళొచ్చా లేదా అని ఒక కంక్లూజన్ అయితే ఉంటుంది అనమాట. అవి ఏం లేవన్నమాట. అంటే హీరో వచ్చిన తర్వాత ఎలివేషన్లు, దాని తర్వాత విలన్ వచ్చిన తర్వాత ఎలివేషన్లు, దాని తర్వాత సత్యదేవ్ గారు వచ్చి ఎలివేషన్లు, ఇవి ఏం లేవన్నమాట. సినిమా నమ్ముకున్నారు, హిట్ కొట్టారనమాట. 1920 శ్రీకాకుళంలో షార్ట్ అయిన వచ్చింది, దాని తర్వాత 1990 హైదరాబాద్ అని వచ్చింది అనమాట. దాని తర్వాత ఏ విధంగా కాపాడారు సంథింగ్ ఆ టైప్లో ఉంటుంది స్టోరీ. ఇది గౌతమ్ తిన్నూరి కేజీఎఫ్ అన్నారు. చెప్తాను అంటే ఇక్కడ తెరగొట్టు దిస్తే దేవరైపోదు, దాని తర్వాత యాడో మున్సిపాలిటీ ఫ్యాక్టరీలు దిస్తే కేజీఎఫ్ అయిపోయింది అనమాట. అలా నడిచిద్ది అన్నమాట. కేజీఎఫ్ తలపించేలాగే ఉంది మరి. షిప్ సీన్ అదే చెప్తా. డిఓపి ఉంటుంది, డిఓపి అబ్బా ఆయన ఎవరు తెలియదు, నా పేరు తెలీదు. అసలు మొత్తం డ్రోన్లు వేసాడు, గింబెల్ వేసాడు, దాని తర్వాత జిమ్మి వేసాడు, మొత్తం ఇచ్చి పడేది అనమాట. కెమెరా అయితే ఓవర్ అనేది తెలియదు కదా. కెమెరా తెలిసినాడు ఓవర్ అని ఎవ్వడు అనమాట. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? భయ ఈ మల్టీప్లెక్స్ కాబట్టి ఏదో అలా వచ్చాయి కానీ మాస్ థియేటర్కి వెళ్ళాం అనుకో, శ్రీరాములు ఆ టైప్ ఆఫ్ థియేటర్కి వెళ్ళాం అనుకో, మొత్తం రగిలేలా అలా వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఒక సాంగ్ ఉంటుంది ఎవరు మన భాగ్యశ్రీ గారితో, ఆ సాంగ్ ఒకటి కొద్దిగా మిస్ అయింది మరి. 100% చాలా బాగా చేశారు. ఇద్దరు ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా పండింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కడ ఎలివేషన్ పడాలో అక్కడ చాలా నీట్గా పడ్డాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా హై ఊహించారు కదా, ఆ క్లైమాక్స్ మైనస్ అనిపించే వరకైనా. బట్ ఇది విజయ్ దేవరకొండకి కంబ్యాక్, ఒక మాస్ హీరో కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో అంత బాగుంది. విజయ్ దేవరకొండ గారిని ఫ్రెష్ గా చూసామంటున్నారు చాలా మంది. అదే దిస్ కంబ్యాక్. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏంటంటే 4 డైలాగులు అమ్మాయిలు అవి అనుకుంటారు కదా, అక్కడ నుంచి అదంతా మర్చిపోయి విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్. ఇది విజయ్ దేవరకొండ అన్న కెరీర్లోనే ఒక మంచి బ్లాక్ బాస్టర్. మ్యూజిక్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది?
ఎలా ఉంది బ్రో కింగ్డమ్? ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందన్న. సో మనం ఏదైతే విజయ్ దేవరకొండ ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మించి ఉన్నాయి. ఆయన యాక్టింగ్ అయినా సరే, లేదంటే గౌతమ్ గారి టేకింగ్ అయినా, స్టోరీ అయినా, ఎలివేషన్స్ అయినా సరే, బీజం అయినా సరే ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చరికి ఏమైందంటే కొంచెం ఎందుకు ఫ్లాట్గా అనిపించింది. స్టోరీ కూడా ఎక్కడ ఒక హై మూమెంట్స్ లేకుండా కొంచెం ఫ్లాట్గా అనిపించింది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదైతే 2 parts తీసుకున్న ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో దానివల్ల సెకండ్ హాఫ్ మొత్తం కిల్ అయిపోతున్నారు. సో అది కాకుండా ఒక పార్ట్ వన్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. అలాగే విజయ్ దేవరకొండ గారిలో కొత్త యాక్టర్ని చూస్తున్నామని చెప్పి చాలా రివ్యూస్ వస్తున్నాయి, దానికి ఏమంటారు? డెఫినెట్గా ఆయన ఏదైతే ముందు మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశాడు. మెయిన్గా చెప్పాల్సింది క్లైమాక్స్లో ఆయన ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ చూస్తుంది. ముందు మనం చూడండి విజయ్ దేవరకొండ అయితే చూసామనిపించింది సెకండ్ హాఫ్. అలాగే ఒక వరుస ఫ్లాప్స్లో ఉన్నారు ఆయన, ఇది ఒక సాఫ్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు ఆయనకి. డెఫినెట్గా కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ ఆయనకి ఎక్స్పెక్ట్ చేసిన ఆయన రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే కాదు. అలాగే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమా ఎలా ఉంది? అంటే ఆయన 2 క్లాసిక్స్ తీశారు. ఒక క్లాస్ డైరెక్టర్ ఒక మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కాకపోతే ఒక ఇదేంటంటే కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్లాట్గానే వెళ్తుంది. కానీ ఫస్ట్ హాఫ్లో పడే ఎలివేషన్ సీన్స్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన బీజం అంటే బీజం అయినా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. బట్ అదే ఎలివేషన్ సెకండ్ హాఫ్లో మిస్ అయ్యింది. ఏదో క్లైమాక్స్లో వచ్చే ఒక ఫోర్త్ సీన్, కల్కి లెవెల్లో వచ్చే ఒక ఎలివేషన్ సీన్స్ తప్ప ఎక్కడ కూడా అంత హై మూమెంట్స్ అయితే పడలేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి? నెక్స్ట్ లెవెల్ దాని రేటింగ్ కడితే మాత్రం 3.5 to 4 ఇవ్వచ్చు. దేవరాకు మించి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. మనకి ట్రైలర్ ఏదైతే చూపించారో అదే స్టోరీ, అంతకు మించి ఒక ట్విస్ట్ టర్న్ కానీ ఏం లేవు. అలాగే అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? కొన్ని సీన్స్ ఏంటంటే అనిరుద్ధ్ గారు బీజిఎం గౌతమ్ గారు టేకింగ్ కంప్లీట్గా డామినేట్ చేస్తున్నారు అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే బాగుంది. అంటే మనకి జెర్సీలో చూసుకుంటే హైస్ ఉంటాయి కొన్ని బీజిఎమ్స్, అలాంటి హైస్ ఇక్కడ కనిపించాయి. ఎలాలే సాంగ్ తప్ప ఏది అంత గుర్తుపెట్టుకునే బీజిఎం అయితే ఎక్కడ పడలేదు. బయటకు వచ్చేటప్పుడు అది ఒకటే గుర్తుపెట్టుకుంటాం. అది కాకుండా ఇంకా అలాగే మిగిలిన యాక్టర్స్ కూడా సత్యదేవ్ గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా ఎలా చేస్తారు? విలన్ ఆయన ఇచ్చి పడేశాడు, అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు. సత్యదేవ్ కూడా చాలా మంచి రోజు పడింది ఆయనకి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో హీరోని డామినేట్ చేసిన సీన్స్ ఆయన పడ్డాయి. అండ్ ఇంకొకటి హీరోయిన్కి వచ్చేసరికి మూవీ మొత్తంలో 10 minutes ఉంటుంది. అది కూడా పాజిటివ్. ఎందుకంటే ఒక సీరియస్ స్టోరీలో అన్నెసరీగా ఒక హీరోయిన్ ట్రాక్ రొమాన్స్ పెట్టి చెడగొట్టే దాని బదులు ఇలా ట్రిమ్ చేసి ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేసి తీయడం వల్ల చాలా బాగా అనిపించింది. నేను గౌతమ్ సార్ చాలా పెద్ద హీరోయిన్కి అయితే స్కోప్ లేదంటున్నారు. బట్ ఈ స్టోరీ అలాంటిది, హీరోయిన్కి స్కోప్ అంటే చాలా మూవీస్ ఉన్నాయి అలాంటిది. బట్ ఈ స్టోరీ అలాంటిది, హీరోయిన్ స్కోప్ లేదని అంటే లెంత్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అనిరుద్ధ్ గారు మూవీ నేను కాపాడలేకపోయారా? అనిరుద్ధ్ గారు మీరు హీరో గురించి, డైరెక్టర్ గురించి, అనిరుద్ధ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. అయితే డైరెక్టర్ గౌతమ్ గారు ఇంతకుముందు 2 సాఫ్ట్ మూవీస్ తీశారు, దీంట్లో మరి యాక్షన్ అన్నారు, అంత ఉందా యాక్షన్? అసలు యాక్షన్ గురించి మీరు చూసే చెప్పాలి, ఇచ్చి పడేసి యాక్షన్ చాలా బాగుంది. అలాగే హీరో గారిలో ఫ్రెష్ యాక్టింగ్ వచ్చింది అంటున్నారు, ఇంతకుముందు చూడలేదు మనం విజయ్ దేవరకొండ ఇట్లా అంటున్నారు. అట్లా ఆ అనిపించింది. లుక్ చూస్తేనే అర్థమైపోద్ది. యాక్టింగ్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా చాలా బాగా చేస్తారు, ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. మీరు సినిమాలో షాక్ అయిన నేను షూట్ మొత్తం అంటే మీకు మొత్తం తెలుసా ఆ సినిమా ముందే? 70% ఐడియా ఉంది, తెలుసు. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన మూవీ అనుకుంటున్నారా? అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అంటే చాలా.